అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఫోర్త్ జోన్, 4వ జోన్ కిందకు వస్తుంది అనంతపురము. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు 4వ జోను. అయితే ఇక్కడ పీజీటీ పోస్టులు అలాగే టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నావో ఈ పీజీటీ టీజీటీ పోస్టుల్లో ఈ 4వ జోన్కు సంబంధించి ఎక్కువ పోస్టులకి సెలెక్ట్ అయ్యేవాళ్ళు ఈ అనంతపురం జిల్లాలోనే ఉంటారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలోనే ఎక్కువ మార్కుల రేంజ్ ఇక్కడ ఎక్కువగా ఉంది. పోస్టులు కూడా కర్నూలు జిల్లాతో పోల్చుకుంటే బాగా తక్కువ కాబట్టి ఇక్కడ మార్కుల రేంజ్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళు పీజీటీ పోస్టులకి టీజీటీ పోస్టులకి ఎక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి ఇంచుమించు 140 మందిని మనం తీసుకోవడం జరిగింది. అనంతపురం జిల్లాకు సంబంధించి 140 మందిలో ఒక్కసారి మనం చూసినట్టయితే ఎస్సీ గ్రూప్ 2 ఇదిగోండి, ఎస్సీ గ్రూప్ 1 ఇక్కడ ఒక్కటి ఉంది. దీని తర్వాత ఇంకెక్కడన్నా ఉందా అంటే ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఇంకెక్కడ నాకు కనిపించాల. ఇంకొకటి కనిపించినట్టు ఉంది అంతే. ఇంకా ఒక్కటే కనిపించినట్టుగా ఉంది నాకు ఎస్సీ గ్రూప్ 1. ఎక్కడ నాకు ఎస్సీ గ్రూప్ 1 కనబడాల. అన్నీ గ్రూప్ 2 గ్రూప్ 3నే. గ్రూప్ 1 నాకు తెలిసి ఎక్కడో ఒకటి తగిలినట్టు ఉంది నాకు. ఎస్సీ గ్రూప్ 1 140 మందిని మనం ఇంచుమించు టాప్ ర్యాంకర్స్ వీళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు మనం తీసుకుంటే ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఎక్కడ తగల నాకు. ఎస్సీ గ్రూప్ 1 ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా తగల. అనంతపురం రైట్ అయిపోయింది. అనంతపురం లేరు. ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఒక్కడ కూడా లేరు. ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 చూద్దాం. రైట్, ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3 ఒకటి ఉంది ఇక్కడ 70 మార్కుల దగ్గర. గ్రూప్ 3 అది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది 2. అలాగే ఎస్సీ గ్రూప్ 2 కూడా ఇక్కడ ఒకటి ఉంది. రైట్, ఇక్కడ చూద్దాం. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 2 ఇద్దరు, వీళ్ళిద్దరు అంటే ఎస్సీ గ్రూప్ 3 ఇద్దరు, ఎస్సీ గ్రూప్ 2 ఇద్దరు వచ్చారు ఇప్పుడు దాకా 78వ ర్యాంకు. ఒక రకంగా టాప్ ర్యాంక్స్ వీళ్ళిద్దరు ఉన్నారు. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 3 ముగ్గురు, ఎస్సీ గ్రూప్ 2 ముగ్గురు, ఎస్సీ గ్రూప్ 2 నలుగురు, ఎస్సీ గ్రూప్ 2 5గురు, ఎస్సీ గ్రూప్ 2 6గురు, ఎస్సీ గ్రూప్ 2 7గురు, ఎస్సీ గ్రూప్ 3 4గురు. ఓకే, 4గురు ఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 3 4గురు. ఇదిగోండి ఎస్సీ గ్రూప్ 2 8 మంది, ఎస్సీ గ్రూప్ 2 9 మంది, ఎస్సీ గ్రూప్ 2 11 మంది, ఎస్సీ గ్రూప్ 3 12 మంది. ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు 12 మంది, ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు ఓన్లీ 40 మంది తీసుకుంటే టాప్ ర్యాంకర్స్. ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు 4గురు. ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళే గ్రూప్ 2 వాళ్ళు ఏమో 12 మంది ఉన్నారు, గ్రూప్ 3 వాళ్ళు ఏమో 4గురు ఉన్నారు, గ్రూప్ 1 వాళ్ళు ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉన్నారు. ఇది మొత్తం మీద ఓవరాల్గా. అలాగే ఈడబ్ల్యూఎస్ ఒకసారి చూద్దాం. మనం ఈడబ్ల్యూఎస్ చెక్ చేద్దాం. ఈ 140 మందిలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఎక్కడ ఉన్నారు? ఇదిగోండి ఒకటి ఉంది 58 మార్కులు. ఇదిగోండి ఇక్కడ ఒకటి 61, 2 3 61, 3 ఈడబ్ల్యూఎస్ 3 ఓకే. ఇదిగోండి 4 65 మార్కుల దగ్గర 4 ఇదిగోండి ఇక్కడ ఒకటి 5 67 మార్కుల దగ్గర 5 ఓకే 5 ఈడబ్ల్యూఎస్. ఇక 6 7 8 9 10 11 12 13 అంటే టాప్ 1 అంటే టాప్ 140 ర్యాంక్స్ అంటే మనకు వచ్చిన మార్కులు తీసుకుంటే టాప్ 100లో ఒక రకంగా చెప్పుకోవాలంటే టాప్ 100లో వీళ్ళు ఉన్నది కేవలం ఒక 9 మంది మాత్రమే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 9 మంది మాత్రమే. టాప్ 100లో 9 మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు. అందులో చాలామంది ఓపెన్ వెళ్ళిపోతారు. టాప్లో ఒక 4-5 ఉన్నారు 70 మార్కులు 78 మార్కుల దగ్గర. ఒక 4 దాకా ఉన్న రాళ్ళు ఓపెన్ వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇది మొత్తం మీద అనంతపురం. దీనికి సంబంధించి మిగిలిన అంశాలు కంపారిజన్స్ తర్వాత చూద్దాం. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి పీజీటీ మార్కులు కూడా తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.